కానీ అట్లాంటి కార్యక్రమం జరగనివ్వాల. పైగా జవహర్లాల్ నెహ్రూ 1947 నాటికే ప్రధానమంత్రి ఉన్నాడు. స్వతంత్రం వచ్చే నాటికి ఎన్నికలు జరగకముందే. మొదట ఎన్నికలు జరిగింది 1952. మన మోడీ రికార్డు చెప్పాడు కదా. ఎన్నికలు జరిగింది 52లో. 47లో ఎవరు అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ బై బ్రిటిష్. ఇతను ఆ బ్రిటిష్ వాళ్ళకి తరపున ప్రధానమంత్రి. అప్పుడు ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్కి సంబంధించిన ఇదే రాజగోపాలాచారి ఇట్లాంటి వాళ్ళకి ఈయన జవాబుదారి అక్కడ. అప్పుడు రాసే ప్రతి దాని మీద కూడా బ్రిటిష్ మహారాణికి విధేయుడుగా అని పంపించేవాడు. అంటే ఆ రోజున ఇంకక్కడ నువ్వు డైరెక్ట్ స్వతంత్రం తీసుకున్నట్టు ఏమైంది? రాజ్యాంగం రాసుకున్నాక జాగ్రత్తగా మన అంబేద్కర్ గారు రాసిన పదాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళు టాక్టికల్గా పదాల ద్వారా దాన్ని దూరం చేశారు. లేకపోతే మనం కూడా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా బ్రిటిష్ మహారాణిని వాళ్ళ దేశ మహారాణిగా ఒప్పుకునేది. వీళ్ళు ఇంకో దరిద్రం ఏం చేశారు? దేశానికి సంబంధించి 2 లోక్సభ సభ్యులు ఇది ప్రజల చేత ఎన్నిక కాకుండా ఆంగ్లో ఇండియన్ని ఎంపీగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ అంటే వాడికి మనకి పరిపాలన చేయకపోతే వాడు నేర్పుతాడు మనకి. లోక్సభలో అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్ అదే కదా. అటు స్టీఫెన్స్ అండి మన ఇప్పుడు మోడీ వచ్చాక పీకేశాడు ఆంగ్లో ఇండియన్ సిస్టమ్. ఇదివరకు 2 మస్ట్ గా ఉండేవారు. వాళ్ళకి కూడా ఓటు హక్కు మిగతా ఎంపీలతో సమానం, ఎన్నిక అవ్వకుండా వాళ్ళు. ఇలాంటి దిక్కుమాలి అన్నిటి ఒప్పుకున్నాడు ఆయన. అలాంటి వాటన్నిటి మీదన ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కాబట్టి అప్పుడు హే రామ్ నినాదం ఎంచుకున్నాడు. అంటే నేను రాముడినే తలుచుకుంటాను, నేను రామ్ భక్తుడని చెప్పుకోవడానికి. అది ఇప్పుడు ఈయనకు కూడా ఆయన స్వతంత్ర సమరయోధుడిగానే చూస్తారు ఇప్పటికీ గాంధీ. కానీ ఈయన రాజకీయ నాయకుడు కదా, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందేమో అని వెంటనే ఇది గాంధీ నినాదం అనేసారా అని. ఆయన ఏం క్రిస్టియన్ కాదు గాంధీ. కాదు ఆయన కాదు, ఈయన క్రిస్టియన్, ఆయనే స్వయంగా క్రిస్టియన్. రెండోది హిందువుల ఓట్లు పోకుండా ఉండటానికి గాంధీ గారి పేరు అంటే అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కదా. అదే అది ఇలా గాంధీవాదం ఇష్టం. అదే క్రైస్తవులు కూడా బుజ్జగించడం, గాంధీ మాటలు అన్నాను తప్ప నేను అనే కోణం కూడా. కానీ అంటే ఇదే పట్టుకుని వెళ్తారా రేపు? అందుకని అదే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే అతనేమి ఇప్పుడు ఈ రావణ లాంటి వాళ్ళని సమర్థించినటువంటి సందర్భంలో రాకుండా నేను రాముడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటానని చెప్పుకోవడానికి. హోంశాఖ పనితీరుని తప్పు పట్టడమో లేదా ప్రశ్నించడం దాని గురించి ఏమన్నా, ఎందుకంటే